నరకములో బడినవయగనేలా, నరకములో బడినవయగనేలా, అగ్నిశిఖలతో ఆడకుమా. అగ్నిశిఖలతో అన్నాడు ఆయన. మంచి అగ్నిజ్వాలలు, ఒక్కోసారి యజ్ఞం జరుగుతున్నప్పుడు భగ్గున పైకిలేస్తా చూడండి, అటువంటి జ్వాలలతో, లేదా ఎక్కడైనా ఏ కొంపలైనా అంటుకుపోతున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి జ్వాలలతో ఎవడైనా ఆడుకుంటాడా? అమ్మవారితో ఆడుకోవడం, పరస్త్రీ వెంట పడ్డం, అగ్నిశిఖలతో ఆడుకోవడం వంటిది. దానివల్ల ఎంతో ప్రమాదం నీకు. ఇక్కడే ఒక చమత్కారం కూడా చెప్పారు. పరసతి అంటే పరుల యొక్క భార్య అని ఒక అర్థం, ఇతరుల భార్య. పరాశక్తి అయిన అమ్మవారు సతీదేవి అంటే పార్వతి కదా, దక్షుడి కూతురిగా పుట్టింది సతీదేవి. అందుకని వీడు పరసతి, సాక్షాత్తు సమస్త లోకములలోనూ వ్యాపించిన పార్వతీదేవి, దక్షపుత్రిక. అంతటి అమ్మవారి వెంటపడి ఆవిడ భార్యగా కావాలని కోరుకుంటే నరకంలో పడి నాశనం అవుతావురా అని హెచ్చరించాడు ఆయన. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా మహామాయా వ్యామోహంలో పడరు. కాబట్టి అమ్మని అమ్మ కింద ఆరాధిస్తే, అమ్మని భక్తితో మనస్సులో మనకి వరాలిచ్చే తల్లిగా భావిస్తే ఆ తల్లి వల్ల శుభాలు పొందుతాం. ఆ తల్లిని చూడకూడని దృష్టితో చూచినా, కోరకూడని కోరికలు కోరినా తత్ఫలితం అనుభవిస్తాం అని పాప వాళ్ళు కనిపెట్టారు. అజ్ఞానంలో పడ్డామని గ్రహించారు. కానీ ఏం చేస్తాం? అమ్మకి మనం అపచారం చేశాం, తత్ప్రభావంతో ఇప్పుడు మరణించబోతున్నాం. విష్ణుమూర్తి మనల్ని తన చేతిలో మరణించే వరమిమ్మని అడిగాడు, మనం ఇచ్చేశాం. ఇచ్చాక ఇంక వెనక్కి రాలేం. కానీ ప్రాణం ఎవరికైనా తీపే కదా. ఇప్పుడు ఈ ప్రాణం ఎలా రక్షించుకోవాలో అనుకున్నారట వాళ్ళు. వరం ఇచ్చారు కాబట్టి చావక తప్పదు, కానీ చావాలని లేదు. అందుకని బాగా తెలివితేటలతో ఆలోచించి, ప్రస్తుతము ఈ చరాచర జగత్తంతా నీళ్లతో నింపబడి ఉన్నది. ఎక్కడ చూసినా నీరు తప్ప మరొకటి లేదు, అంతా నీరే. ఇప్పుడు ఈ విష్ణువు నీళ్లలో తప్ప ఇంకో చోట మనల్ని చంపలేడు కదా. అందువల్ల ఈయన్ని మళ్ళీ ఇంకొంచెం వంచిద్దాం అనుకున్నారు. అనుకుని నిర్జలే విపులే దేశే హనస్వ మధుసూదన. ఓ విష్ణుదేవ, అండం కూడా మధుసూదన అన్నారండో వాళ్ళు. అందులో ఈ ఇద్దరిలో ఒకటి పేరేమిటి? మధువు, ఇంకొకటి పేరు కైటభుడు. సూదనము అంటే చంపుట అని అర్థం. మధుసూదన అంటే మధువుని చంపేవాడా. ముందే చెప్పారు మమ్మల్ని చంపుతావురానని. భగవంతుడు మన నోటి వెంబడి ఎలాంటి మాటలు మాట్లాడించాలో నిర్ణయిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కో రకమైన మాటలు వస్తాయి. ఇప్పుడు ఆ మూర్ఖుడు తెలియకుండానే మధుసూదన అంటే మధువుని చంపేవాడా, ఈ మాట ద్వారా ఈ మధువు చస్తాడని అర్థమైపోయిందిగా మీకు. ఈ మాట అన్నది కైటభుడు. రెండో వాడు ఏమంటున్నాడు? ఓ కైటభ మర్దన, ఈ కైటభుడిని మర్దించేవాడా. మర్దించడం అంటే చపాతీ పిండి కొట్టేయడం అనమాట. వీడిని ముద్ద కింద కొట్టి చంపేవాడా, వాడిని చంపేవాడా, మధువుని చంపేవాడా, కైటభుడిని చంపేవాడా అని ఇద్దరూ పరస్పరం సంబోధించారట విష్ణువుని. ఆ సంబోధన ద్వారా వారి మృత్యువు మనకి తెలియకుండానే తెలుస్తున్నది. వాళ్ళకి మృత్యువు తప్పదు అని తెలుస్తుందన్నమాట. ఇలా సంబోధించి వాళ్ళు ఏమన్నారు? ఓ విష్ణుదేవ, మేము నీకు వరమిచ్చాం, నువ్వు మమ్మల్ని సంకోచము లేకుండా సంహరించవచ్చు, కానీ నీరు లేని చోట చంపాలి, పొడిగా ఉన్న ప్రదేశములో చంపాలి. ఎందుకంటే అదంతా నీరే ఉంది ఆ సమయంలో. నీళ్లు లేకుండా ఉన్న చోట, తడి లేకుండా ఉన్న చోట, పొడిగా ఉన్న చోట మమ్మల్ని చంపాలి. అలా అయితేనే మేము చస్తాం, లేకపోతే చావం అన్నారట. అప్పుడు ఆయన నవ్వి, ఓహో ఇదంతా నీరే, ఎక్కడ భూమి లేదు, కాబట్టి భూమి లేని చోట చంపడం కష్టం కనుక మీకు ఇచ్చిన వరం ప్రకారం మిమ్మల్ని చంపలేమని వీరు అనుకుంటారు, అంతే కదా అనగానే అవును అన్నారట వాళ్ళు. అప్పుడు ఆ స్వామివారు తన తొడలు విపరీతంగా పెంచేశాడు. ఆ తొడలు రెండు ఎంత వ్యాపించాయి, మొత్తం దిక్కుల చివరి వరకు ఆయన రెండు ఊరువులు వ్యాపించాయట. ఊరువులు అంటే తొడలు. అలా 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 పెంచుకుంటూ పోయాడు ఆయన. అసలు ఆయన పేరే విష్ణువు. వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉండేవాడు, నిండి ఉండేవాడు గనక విష్ణు అన్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులు అంతటా నిండి ఉంటాడు ఆయన. సర్వవ్యాపకుడైన పరమాత్మ లేని చోట ఎక్కడుంటుంది? అందువల్లే ఆయన మొత్తం ఈ జలములున్న ప్రాంతమంతా తన తొడలతో నింపాడు. ఆ తొడలు అలా 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 పెరుగుతూ వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు వాడు తెల్లబోయారు.
ఓరి నాయనో, నీళ్లు లేని చోట చంపమని మనమంటే అసలు నీరే కనపడకుండా తన తొడల్ని వ్యాపింపచేస్తున్నాడు. నీళ్ల మీద ఆయన తొడలతో కూర్చుంటాడు, బాసిన మఠం వేసుకుని, పద్మాసనం వేసుకుని ఆయన తొడలు అలా పెరుగుతున్నాయి. కాబట్టి తొడల మీదకి చేర్చి ఎక్కడ చంపుతాడో ఆయన తొడలు పట్టనంత శరీరం మనం కూడా పెంచుదామని వాళ్ళు కూడా శరీరం పెంచడానికి ప్రయత్నించారు. కానీ ఆయన శక్తి ముందు వీళ్ళ శక్తి సరిపోలేదు. అప్పుడు ఆయన చూశారా, ఇప్పుడు నా తొడల మీద తడి ఉండదు, నీరుండదు, రండి అని 2 చేతులతో వాడిని పట్టుకుని తన నడుము దగ్గరికి తలకాయలు చేర్చాడు, తొడల మీద మిగతా శరీరం పెట్టాడు. చక్రంతో ఏకకాలంలో వాళ్ళ తలలు నరికి పారేశాడు. ఒక్క సెకన కాలంలో ఇటు మధువు అటు కైటభుడు ఇద్దరి తలలు తెగి నీళ్లలో పడిపోయాయి. పెద్ద శబ్దంతో, ఢామ్ అనే శబ్దంతో ఆ 2 తలలు తెగి నీళ్లలో పడ్డాయి. అలా పడగానే ఆ తలలు గిర్రును తిరిగాయిట. పెద్ద పెద్ద తలలవి. ఆ తలలు గిర్రును తిరుగుతూ ఉంటే వాళ్ళ మెదడులో ఉన్న మాంసం గుజ్జంతా ఆ నీళ్లలో పడిపోయింది. ఈ తలలు పగలడంతో ఏమైంది, ఈ పైన మెదడు పైన ఉన్న డిప్పంతా లేచిపోయింది. డిప్ప చుట్టూ మాంసం గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు, రక్తము ఇవన్నీ ఆ నీళ్లలో పడ్డాయి. ఈ పడినటువంటి మధుకైటభుల శిరస్సులలో ఉన్న మేధస్సు అంటే మెదడులో ఉన్న మాంసం అన్నమాట. ఆ మాంసం గుజ్జు 2 తలల యొక్క గుజ్జు అతుక్కుపోయింది. ఒకవైపు మధువు యొక్క తల, మరోవైపు కైటభుడి తల. ఈ 2 తలలలో ఉన్న మాంసం గుజ్జు అతుక్కుపోయిందిట. అతుక్కుపోయి గిర్రును తిరిగింది. ఇప్పుడు 2 తలలు లేవు, ఒక తలే. నీళ్లలో పడ్డాక 2 తలలు అతుక్కుపోయాయి అన్నమాట గుజ్జులు. ఆ గుజ్జులు అతుక్కుపోయి గిర్రును తిరుగుతూ ఉండగా అదొక గుండ్రని రూపం ధరించింది. అదే ఇప్పుడు మనం ఉన్న భూమిగా మారిపోయింది. చూస్తూ ఉండగా మధుకైటభుల యొక్క మెదడు మాంసంతో భూమి ఏర్పడింది. సాగర సకలో వ్యాప్త తదా వై మేధసా తయో మేదినీతి తతో జాతం నామం పృథ్యా సమంతతః. సముద్రంలో వాళ్ళ మెదడు మాంసం గుజ్జు పడి అవి అతుక్కుపోయి గిర్రును తిరిగి చూస్తూ ఉండగా ఒక ఆకారం ధరించింది. మేధస్సుతో అంటే మెదడులో ఉన్న మాంసం గుజ్జుతో తయారవడం వల్లే మేదిని. అప్పటి నుంచి భూమిని ఏమన్నారు, మేదిని అన్నారు. అంత పూర్వం ఈ పేరు లేదు, ఈ భూమి లేదు. ఒక్కొక్క కాలంలో భూమి ఒక్కొక్క రకంగా ఏర్పడింది. ఇప్పుడున్న శ్వేతవరాహ కల్ప కాలంలో ఆ మధుకైటభుల యొక్క మెదడులో ఉన్న మాంసపు గుజ్జు యొక్క కలయికతో ఏర్పడింది. అది నీళ్లలో కలిసి ఈ భూమిగా మారింది. అందుకని మేదిని అనగా మేధస్సుతో తయారైంది. ఒత్తకొడసం అండి మేధశబ్దం. ఒత్తకుండా ఉన్న మేధశబ్దమునకు మెదడులో ఉన్న ఆ మాంసము, ఆ గుజ్జు, రక్తము, చీము ఇవన్నీ కలిస్తే మేధస్సు అంటారు. ఇంకా తెలివితేటలకి మేధ అనాలి. అందుకే వాడికి మేధస్సు ఉంది అనకూడదు, ఉట్టి బండబూతది. మేధస్సు ఉందంటే దానికి అసలు అర్థమే లేదు. ఒత్తు లేనిదైతే మాంసం అని అర్థం. ఒత్తు ఉన్నదానికి దీర్ఘం ఉంటుంది. మేధ అంటే తెలివి అని అర్థం అన్నమాట. వీళ్ల యొక్క మెదడుతోటి భూమి ఏర్పడింది. అందుకే అప్పటి నుంచి ఏం చెప్పారు, దీని మీద తర్వాత సృష్టి చేశాడు బ్రహ్మ. బ్రహ్మ సృష్టి చేస్తూ ఏమన్నాడంటే అభక్ష్యా మృత్తికా తేన కారణేన మునీశ్వరాః. ఇదంతా మనకి నైమిశారణ్యంలో సౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు. మార్కండేయ మహర్షి క్రోష్టుకి చెబుతున్నాడు. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి. నేను మీకు చెబుతున్నాను. సురధుడు సమాధి అనే ఇద్దరికి, ఒక రాజుగారికి వర్తకుడికి సుమేధుడు అనేటటువంటి ముని చెబుతున్నాడు. అందువల్ల అది మర్చిపోకూడదు. నాయనలారా, అప్పటి నుంచి మట్టి తినద్దు అన్నారు. ఎందుకంటే మట్టి రాక్షసుల యొక్క మెదడు గుజ్జుతో ఏర్పడింది. కాబట్టి ఈ మట్టిని డైరెక్ట్ గా నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ దౌర్భాగ్యపు మెదడు మనం నోట్లో పెట్టుకున్న కారణం చేత మనకు కూడా రాక్షస బుద్ధులు వస్తాయి. చిన్నప్పుడు మట్టి తినకుండా చూడాలి. అందుకనే మట్టి తిని రాక్షస లక్షణం పొందకుండా ఉండాలంటే కృష్ణుడు అయి ఉండాలి. ఆయన మాత్రమే తినగలడు. తక్కిన వాళ్ళు డైరెక్ట్ గా మట్టి తిన్నట్టయితే చిన్నప్పుడు బాగా దొరికిందని తింటే వాడు ఏమవుతాడు, టెర్రరిస్ట్ అవుతాడు. ఒసామా బిన్ లాడెన్ అలాంటి వాడే. ఇప్పుడు అక్కడ మనకి పాత బస్తీలో అప్పుడప్పుడు బాంబులు పెడుతున్న వాళ్ళు అంతా ఏమనుకుంటారు, చిన్నప్పుడు మట్టి ఎక్కువ తిన్నారు వాళ్ళు. మనం భోజనం తిన్నాం. అందుకే మీరంతా భక్తితోటి శ్రద్ధతోటి పురాణం వింటున్నారు. పురాణం వినేవాళ్ళు, క్రూరత్వం లేని వాళ్ళు, అన్యాయంగా తగాదాకి వెళ్ళనటువంటి వాళ్ళంతానేమో భోజనం చేసిన వాళ్ళు. మట్టి తిన్న వాళ్ళకి క్రూరత్వం వస్తుంది. సాధ్యమైనంత వరకు మట్టి నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాలట. ఏ అన్నంలోనో బియ్యంలోనో కలిస్తే దోషం ఉండదు. కేవలం మట్టి మాత్రం గుప్పెళ్లతో నోట్లో వేసుకోకూడదు. అందుకే పూర్వం గర్భవతులకి కొన్ని రకాల వికారాలు వచ్చాయి. వచ్చినప్పుడు మట్టి తినేసేవారట. మట్టి తింటూ ఉంటే వద్దు,
కడుపులో ఉన్నప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడికి ఏదో పాపం ఉండడం వల్ల ఈ మట్టి తినాలనే కోరిక ఈ గర్భవతికి వస్తుంది. మీరు మట్టి తింటే మీ కడుపులో ఉన్న పిల్లవాడికి రాక్షస లక్షణాలు వస్తాయి, వాడు ప్రమాదకారుడవుతాడు, క్రూరుడవుతాడు. అందుకని మట్టి తినద్దని తల్లిదండ్రులు ఆపేవారు, పెద్దలు చూసేవారు. ఇప్పుడు పెద్దలు లేరు, హద్దులు లేవు, ఎవడి కర్మ వాడిది. మొత్తం మీద అభక్ష్య మృత్తికాతేన కారణేన మునీశ్వరాహ. ఓ మునులారా, అందువల్ల ఈ మట్టిని మాత్రం నోట్లో వేసుకుని తినరాదు. ఈ అమ్మవారు పరమ పూజ్యురాలు జగన్మాత తక్షణం ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. శ్రీహరిని గారవించి ప్రేమగా అంది, నాయనా చూశావా, నీ చెవులో నుంచి నిద్రపోతున్నప్పుడు గులిమి బయటకు వచ్చింది. ఆ కర్ణమలం నుంచి వీళ్లు పుట్టారు. పరమాత్ముడైన నారాయణుని శరీరములోంచి వచ్చే ఏ పదార్థము వ్యర్థం కాదు అని లోకానికి నిరూపించటానికే వీళ్ళు నీ చేతిలో చచ్చేలా చేసి ఆ మెదళ్లతో ఒక గొప్ప భూమిని సృష్టించాను నేను. అంటే పరమాత్ముని శరీరం నుంచి మనలాగా వ్యర్థ పదార్థాలు రావు. మన శరీరం నుంచి చెమటొస్తే అది ప్రమాదకరమైంది, మన చెవులోంచి వచ్చే గులిమి అది అసహ్యకరమైనది, మన శరీరం నుంచి వచ్చే కొన్ని పదార్థాలు మలినములు, అవి లోకానికి పెద్దగా ఉపయోగపడవు. కానీ అదే పరమాత్ముని శరీరంలో అయితే అసలు మలిన పదార్థమే ఉండదు. ఒకవేళ ఉంటే అది లోకమునకు పనికొచ్చే ఒక గొప్ప వస్తువు అవుతుంది. పంచభూతాలలో ఒకటైన భూమిగా మారిందట ఆయన కర్ణమలం. ఈ రోజు నుంచి ఇది భూమి అని పిలువబడుతుంది, మేదిని అని పిలువబడుతుంది. చాలా పెద్దదైనటువంటిది ఊరువు. ఊరువు అంటే తొడ. ఊరువు నుంచి పుట్టింది గనక ఉర్వి అని పిలవబడుతుంది. అందుకే భూమికి ఉర్వి అని పేరు. ఈ ఉర్వి స్థలం అంటున్నామే, ఎందుకు వచ్చింది దానికి? ఆయన తన తొడ మీద పడుకోబెట్టి వాళ్ళని చంపాడు. ఆయన తొడ మీద ఉండబట్టి వాళ్ళు చచ్చిపోయారు కదా, వాళ్ళు చచ్చిపోబట్టేగా మెదళ్ళు నీళ్లలో పడ్డాయి, పడబట్టే భూమి వచ్చింది. కాబట్టి ఊరువు మీద నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఉర్వి అయింది. ఇలా ఎన్నో పేర్లు వస్తాయి దీనికి. బ్రహ్మ, ఇక ఈ భూమిని నీకు సృష్టికి ఇస్తున్నాను, దీని మీద ఉండి నువ్వు సృష్టి చెయ్యి. ఎప్పటికీ నేనే మీ అందరికీ పూజార్హురాలిని. నేను మిమ్మల్ని రక్షించడానికి ఈ బ్రహ్మకి నా శరీరం నుంచి మహాసరస్వతి అని ఒక శక్తిని ఇస్తున్నాను. విష్ణుదేవుడికి నిరంతరం భూలోకాన్ని సమస్త లోకాలని రక్షించడానికి పోషించడానికి కావలసిన శక్తిని మహాలక్ష్మి అనే పేరుతో అందిస్తున్నాను. ఇంకా పరమేశ్వరుడికి మహాకాళి అనే శక్తిని ఇస్తున్నాను. ఈ త్రిమాతలు నా అంశలు, ఆ మూడు కలిస్తే మహామాయం నేను. కాబట్టి నేనే ఆరాధ్యురాలిని. సత్యం సత్యం పునఃసత్యం వేదశాస్త్రార్థ నిర్ణయ పూజనీయ పరాశక్తి నిర్గుణ సగుణ అథవా. అమ్మ స్వయంగా చెప్పిన మాట. సత్యం అంటే ఇది నిజం, మళ్లీ నిజం, మళ్లీ నిజం అని 3 సార్లు చెబుతున్నాను. వేదములు చెబుతున్నాయి. పరాశక్తి అందరి చేత పూజించడానికి అర్హురాలు. అంటే పరాశక్తిని ప్రతివాడు పూజించవలసిందే. ఎవ్రీవన్ షుడ్ డూ పూజ టు పరాశక్తి. పరాశక్తికి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు. త్రిమూర్తులు త్రిమాతలు కూడా పూజ చేయవలసిందే. నేను నిర్గుణగా ఉన్నా సగుణగా ఉన్నా నన్ను అర్చించండి. అసలు గుణరూప కర్మములు లేని దాన్నేమో మానసికంగా జపం చెయ్యండి. గుణరూపములు కర్మములు కలిగినటువంటి సగుణ రూపంతో ఉన్నప్పుడు పువ్వులతో పూజించండి, చందనంతో పూజించండి, అనేక రకాల పదార్థాలు నాకు సమర్పించండి. పంచ పూజలంటే మాత్రం నాకు ఇష్టమని అమ్మవారు స్వయంగా చెప్పింది. 5 పూజలంటే అమ్మకి చాలా ఇష్టమట. ఆ 5 ఏమిటంటే, 1 గంధం, 2వది పుష్పం, 3వది ధూపం, 4వది దీపం, 5వది నైవేద్యం. ఈ 5ంటికి పంచపూజలు అని పేరు. పంచపూజలు అంటే కట్టుకున్న పంచి కాదు, 5 అని అర్థం. అందుకే పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉన్నది. పంచ సంఖ్య ఉపచారిణి, 5 సంఖ్య కలిగిన పూజలను పొందునది. 5 పూజలంటే ఇష్టపడునది. ఇంతగా 5 ఏమిటనమాట? వరుసగా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. వీటికి ముద్రలు కూడా ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు ఇదివరకు కూడా మీకు పురాణంలో చెప్పాను. మొదటిది ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఈ చిటికిన వేలు మధ్యలో బొటన వేళ్లు చేర్చాలి. దీనికి గంధముద్ర అని పేరు. చిటికిన వేళ్ల యొక్క మధ్యలో బొటన వేలుడు 2 ఇలా పెట్టి అమ్మవారికి చూపిస్తే మనం గంధం ఇచ్చినట్టే. ఇలా ముద్రతో గంధం ఇచ్చి అప్పుడు గంధం ఇస్తే అమ్మవారికి సంపూర్ణముగా గంధమును సమర్పించినటువంటి పుణ్యం వస్తుంది. ఆ తర్వాత 2వది ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఈ హమ్ అనే బీజంతో అమ్మవారికి పుష్పం ఇవ్వాలి.
పుష్పమునకు ఆకాశతత్వం అని పేరు. దీనికి బీజం హం. దీనికి ముద్ర ఏమిటనమాట, చూపుడు వేలు బొటన వేలు మధ్యలోకి చేర్చాలి ఇలాగా. ఆ తర్వాత ధూపం. దీనికి బీజం యం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి. ధూపం ఎప్పుడు వాయువు ద్వారా వెడుతుందిగా, అందుకే దీనికి వాయుతత్వం అని పేరు అన్నమాట. ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో చేర్చాలి. దీనికి ధూపముద్ర అని పేరు. దీనికి బీజం యం. ఇది వాయుతత్వం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి. ఆ తర్వాత దీపం. ఇది తేజస్తత్వాత్మం. దీనికి రమ్ అనేది బీజం. ఈ బొటన వేళ్లు మధ్యవేలు యొక్క మధ్యలోకి చేర్చాలి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఆ తర్వాత ఆఖరిది అమృత నైవేద్యం. నైవేద్యం పెట్టటం. దీనికి బీజం వం. ఇందులోంచే మొత్తం సమస్తమైన ఆహార పదార్థాలు పుట్టుకొచ్చాయి. అందుకే ఆ బీజమునకు ఆహార బీజము అని పేరు. దాన్ని ఒక్క అక్షరంలో వమ్ అంటున్నాం. ఈ వమ్ అనేది ఆహార బీజం గనక ఈ అమృత నైవేద్యం ఇవ్వడానికి పనికొచ్చేటటువంటిది గనక దానిని ఏం చేయాలి, అనామిక దగ్గర చేర్చాలి. బొటన వేళ్లు రెండు ఉంగరం వేలు యొక్క మధ్యలో చేర్చి ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటే అమ్మవారికి నైవేద్యం ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు మనం నైవేద్యం పెడితేనే అమ్మవారికి సంపూర్ణంగా పూజ చేసినట్టు అవుతుంది. ఈ ముద్రలు గురువుల ద్వారా నేర్చుకుని ఈ పంచపూజలు నిత్యం అమ్మకి సమర్పించిన వాడు సాక్షాత్తు అమ్మ అయిపోతాడు. అమ్మకి వాడికి తేడా ఉండదట. అసలు అమ్మవారి ఉపాసకులకి అమ్మకి తేడా లేదన్నారు. అమ్మే భక్తుడు, భక్తుడే అమ్మ అవుతుంది. అందువల్ల ఆఖరణ ఏం చేస్తాం, శ్రీ విద్యోపాసకులందరూ కూడా చిట్ట చివర పూజ అయిపోయాక శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. అమ్మవారికి నాకు భేదము లేదు, అమ్మే నేను, నేనే అమ్మ అని ధ్యానించి నేను విహరిస్తున్నాను. అలా విహరిస్తే ఇంకెక్కడ చూసినా విజయం లభిస్తుంది. మాట వరసకు కూడా అపజయం ఉండదు. అందువల్లే చిట్ట చివరి ఏమనాలి, శ్రీదేవీం చెప్పండి అందరూ కూడా. శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. అంటే అమ్మకి నాకు తేడా లేదు అని భావించి నేను తిరుగుతున్నాను. ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయమే. ఇది చిట్ట చివర చెప్పవలసిన మాట. అమ్మ పూజ ఎప్పుడు చేసినా ఇలా చెప్పుకుని చేతిలోకి నీళ్లు తీసుకుని కిందన్న పళ్ళెం అరివాణంలోకి విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఆ నీళ్లు ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు ఉంగరం వేలుతో తాకాలి. ఆ నీళ్లతోటి కళ్ళు తుడుచుకోవాలి. అంటే చేతిలోకి తీసుకున్న నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టి ఆ పళ్ళెంలో నీళ్లు ఉంగరం వేలు మధ్య వేలుతో తాకి ఆ నీరు ముందు కుడి కన్ను తర్వాత ఎడం కన్ను తుడుచుకోవడానికి ఉపయోగిస్తే ఇంక వాడు వెళ్ళిన చోట వాడికి దృష్టి దోషం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వాడి వాక్కు స్ఫుటమవుతుంది. అనగా ఏంటి, వాడి మాట చెల్లుబడి అవుతుంది. అతడి మాటకి తిరుగుండదు. ఎవరైనా వాడి మాట వింటారు. ఆ వ్యక్తి చూపుల్లో కూడా పవిత్రత వస్తుందట. అపవిత్రమైన చూపు ఉండదు. మహాపాపములకు పరిహారం అవ్వడం కోసం పూర్వం అమ్మవారికి ఈ పంచ పూజలు సమర్పించి ఆ తర్వాత నీళ్లు సమర్పించి కళ్ళు తుడుచుకుని అప్పుడు వెళ్లేవారట. అందుకే పూర్వకాలంలో అమ్మవారి భక్తులు ఎక్కడికి వెళ్ళినా తిరుగు లేకుండా ఉండేవారు. వారు మాట్లాడితే అది వేదమయ్యి ఉండేది. ఆ మహానుభావుల వాక్కుకి మాట వరసకు కూడా అన్యథాత్వం లేదు, వ్యతిరేకత లేదు. అటువంటి శక్తి కేవలం అమ్మవారి యొక్క పంచ పూజలలో ఉన్నది. ఈ పంచపూజలు నాకు సమర్పించండి, నేను స్వీకరిస్తాను. అందులో వీలున్నంత వరకు గంధము పుష్పములు మాత్రం నాకు ఇవ్వండి. పుష్పాలలో లక్ష్మి ఉన్నది. పుష్పాల వల్ల మీకు కావలసిన జ్ఞానం పెరుగుతుంది. గంధం వల్ల పాపం తొలగిపోతుంది. పుణ్యో గంధ. గంధం అంటేనే పుణ్యం. అందుకనే షోడశోపచారములలో గంధాత్ పుణ్య. గంధమును అమ్మకి సమర్పించినట్లయితే పాపం తొలగి పుణ్యం వస్తుందని చెప్పారు. అటువంటి తల్లిని నేను. ఇక మీరు సృష్టి కొనసాగించండి అని త్రిమూర్తులను దీవించి అమ్మ తత్రైవాంతరధీయత చూస్తూ ఉండగా అక్కడే అదృశ్యురాలైపోయింది. ఇప్పుడు త్రిమూర్తుల తల్లికి నమస్కరించారు. ఇది ప్రథమ చరిత్ర అని పిలువబడుతుంది. సురథ మహారాజు గారికి సమాధి అనే ఆ వర్తకునికి సుమేధ మహర్షి కథ చెప్పి ఇప్పుడు అర్థమైందా. ఆనాడు సాక్షాత్తు బ్రహ్మగారు వ్యామోహితుడయ్యాడు. అమ్మ మాయ వల్ల యుద్ధం చేయలేకపోయాడు. మధుకైటభులు అమ్మ మాయలో పడ్డారు. శ్రీ మహావిష్ణువు అమ్మ మాయ వల్ల నిద్రలోకి వెళ్ళాడు. ఆయన యుద్ధం చేయలేకపోయాడు. మళ్ళీ అమ్మవారు అనుగ్రహిస్తే కాని మధుకైటభుల్ని సంహరించలేకపోయాడు. ఎవరినైనా చూస్తూ ఉండగా తన మాయకి అధీనం చేసుకునే శక్తి ఆ తల్లి దగ్గర ఉన్నది. ఆ మహామాయ వల్లే సంసారంలో ప్రవేశించారు మీరు. ఆ మహామాయ వల్లే మీకు ఇంకా వ్యామోహం ఉన్నది. సుఖ
సుఖాలు కావాలనిపిస్తున్నది, కష్టం వస్తే ఏడుస్తున్నారు. సుఖాలు దుఃఖాలు అనే రెండింటినీ ద్వంద్వాన్ని సమానంగా స్వీకరించలేకపోవటానికి మూల కారణం ఆ మహామాయ అని ఇప్పుడు రెండవ చరిత్ర చెప్పాడు ఆయన. అలా 3 చరిత్రలు చెప్పాడు సుమేధుడనే మహర్షి. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. మొదటిది మధుకైటభవధ, రెండవది మహిషాసురవధ, మూడవది శుంభనిశుంభాసురవధ. ఈ 3 చెప్పడం ద్వారా, ఈ 3 చరిత్రల ద్వారా అమ్మవారి యొక్క త్రిశక్తుల గొప్పతనం చెప్పాడనమాట. మొదటి దాంట్లో మహాకాళి వర్ణన వచ్చింది. తామసీ శక్తి నల్లగా ఉన్న మహాకాళికని వర్ణించారు. రెండో దాంట్లో మహాలక్ష్మిని వర్ణిస్తారు. మూడో దాంట్లో మహాసరస్వతిని వర్ణిస్తారు. అమ్మవారి విధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 రూపాలతో ఉంటుంది. అందులో మహాలక్ష్మి రూపంలో అమ్మవారు చేసిన గొప్ప పనులన్నీ వర్ణించి తద్వారా మహిషాసుర కథ ఇప్పుడు సుమేధుడు చెప్పడం మొదలెట్టాడు. కాబట్టి ఇక్కడ ప్రారంభంలో ఏముంటుంది? రెండవ రూపమైన మహాలక్ష్మి యొక్క ప్రార్థన ఉంటుంది. ఇది మధ్యమ చరిత్ర. ఓం అక్షస్రక్పరసుం గదేషు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసిల్చ చర్మజలజం ఘంటాం సురాభాజనం సోలం పాశ సుదర్శనే చ దధతీం హస్తైః ప్రసన్నాననాం సేవే సైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. సరోజస్థితాం, సరోజము అంటే తామర పువ్వు. అమ్మవారు లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వులో ఉంటుంది. అందుకే ఆవిడికి పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి. ఆవిడ పద్మం అంటే ఇష్టపడుతుంది, అందుకని పద్మప్రియ. ఆవిడే పద్మిని అని ఒక నిధి, మీకెంతో పూర్వం కూడా చెప్పాం, పద్మిని నిధి స్వరూపిణి. పద్మహస్తే, చేతిలో తామర పువ్వు ఉంటుంది. పద్మాలయే అంటే పద్మమే ఇల్లుగా కలిగినది. ఆలయము అంటే ఇల్లు. పద్మాలయ అంటే ఆవిడికి తామర పువ్వే ఇల్లు. మనకి మళ్ళీ నానాయాతన పడి పిల్లర్లు వేసుకోవడం, స్లాబులు కట్టుకోవడం, తడపడం, మళ్ళీ మున్సిపాలిటీ పర్మిషన్లు తెచ్చుకోవడం, ఈ గందరగోళములు ఏమీ లేవు. సుఖంగా తామర పువ్వే తన ఇల్లుగా భావిస్తుంది. ఆ తామర పువ్వు కూడా ఎప్పటికీ నాశనము కానిది, శాశ్వతమైన పద్మం అది. అటువంటి దివ్య పద్మం ఆవిడ ఇల్లు. కాబట్టి తామర పువ్వులో పుట్టింది ఆవిడ. సరసిజ వదనే సరోజహస్తే ధవళతరాంసుక గంధమాల్య శోభి అనే చోట సరసిజ నిలయే అని మనకి మళ్ళీ ఏమని చెప్తున్నారు, కాశీఖండలో చెప్పారు. ఓ చోటేమో వదనం అంటే పద్మం లాంటి ముఖం కాదు, అసలు ఆవిడ ఉండడమే సరసిజంలో ఉంటుంది, తామర పువ్వులో ఉంటుంది అని చెప్పారు. అందువల్ల ఆవిడ పుట్టడమే తామర పువ్వులో పుట్టింది కనుక పద్మాలయ. ఆవిడ కళ్ళు కూడా తామర పువ్వు రేకుల్లాగే ఉంటాయి. అందుకని ప్రారంభం ఎత్తుకోవడమే నేను సేవిస్తున్నాను. ఎవరిని సేవిస్తున్నాను? సరోజస్థితాం, తామర పువ్వులో ఉండేదానిని సేవిస్తున్నాను. ఒక అమ్మ ఉన్నది, ఆ అమ్మవారు ఎప్పుడు తామర పువ్వులో ఉంటుంది. ఆ పద్మములో ఉండే తల్లిని నేను భక్తితో సేవిస్తున్నాను, పూజిస్తున్నాను, అర్చిస్తున్నాను. ఆవిడ ఇంకా ఎటువంటిది? ఆవిడ చేతుల్లో కొన్ని ఆయుధాలు ధరించింది. ఎంత టెక్నిక్గా చేశారండి! ఒక చమత్కారంతో కూడిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన వింటే మీకే అర్థమవుతుంది అనమాట. చెప్పకుండా చెప్పడం అంటారు దాన్ని. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయట. ఏమేంటది? ఒకటి అక్ష అంటే అక్షమాల, స్రక్ అంటే దండ, అక్షస్రక్ అంటే అక్షమాల. సంస్కృతంలో స్రక్ అనగా దండ. ఇప్పుడు ఈ చేతిలో ఉన్న మల్లెపూలు ఉందనుకోండి, ఇది మల్లీ స్రక్ అంటే మల్లె పువ్వులతో తయారు చేయబడిన దండ. అక్షస్రక్ అక్షములతో తయారు చేయబడిన దండ అనగా స్ఫటికములతో తయారు చేయబడిన దండ. ఆవిడ చేతిలో స్ఫటికమాల ఉన్నది, జపమాల ఉన్నది. రెండవది ఏమిటి? పరశుం, పరశువును ద్వితీయ విభక్తిది ను అన్నమాట. మనం అర్థం చెప్పుకునేటప్పుడు పరశు ఉందంటే చాలు. గండ్రగొడ్డలు ఉన్నది, మంచి పదునుగా ఒక్క దెబ్బకి తలకాయ నరకడానికి పనికొచ్చేటటువంటి అంచు కలిగిన, పదునైన అంచు కలిగిన గండ్రగొడ్డలి ధరించింది. గద, ఒక చేతిలో ఏముంది? గద ఉన్నది. మరో దాంట్లో ఇషు అంటే బాణం ఉన్నది. కులిశం వజ్రాయుధం ఉంది ఏకంగా ఒక చేతిలో. పద్మం తామర పువ్వు ఉన్నది. ధనుహు విల్లున్నది, ధనుస్సు ఉన్నది. కుండికాం జలకుండిక అంటే
నీళ్లు పోసుకోవడానికి పనికొచ్చే కమండలం. పూర్వం ఋషులు చేతిలో కమండలం పట్టుకెళ్లేవారు. కమండలంలో ఎప్పుడూ నీరుండేది. అమ్మవారి దగ్గర కూడా ఒక కుండిక ఉన్నది, అనగా కమండలం ఉన్నది. మరో చేతిలో దండం. ఇక్కడ దండం అంటే మామూలు కర్ర కాదు, చెయ్యి పెట్టుకుని జపం చేయడానికి పనికొచ్చే యోగ దండాన్ని దండం అంటాం. ఇక్కడ మామూలు కర్ర అని కూడా అర్థం దండం అంటే. ఇక్కడ మాత్రం కర్రని కాకుండా చేయి దాని మీద ఆధారంగా పెట్టుకుని జపం చేయడానికి పనికొచ్చేటటువంటి వాడేటటువంటి యోగ దండం అన్నమాట. శక్తి ఈటె, చేతిలో ఒక చేతిలో ఈటి కూడా ఉన్నది. అసి అంటే ఖడ్గం అన్నమాట, మంచి పదునైన కత్తి ఉన్నది. చర్మ, డాలు ఉన్నది. బాణములు, ఆయుధములు, మన శరీరమునకు తగలకుండా మన శరీరాన్ని రక్షించుకోవడానికి పనికొచ్చే కవచం ఉన్నదే, ఆ కవచానికి అడ్డంగా పూర్వం డాలు అని పెట్టుకునేవారు. ఈ డాలు ఇలా చేత్తో పట్టుకుని తిప్పితే ఆ బాణాలు దీనికి తగులుతాయి అనమాట. ఈ డాలు చర్మంతో చేసేవారు గనక దానికి చర్మము అని పేరు వచ్చిందనమాట. ఈ విధంగా మొత్తం మీద ఆయుధములు మన మీద పడకుండా మనని కాపాడుకోవడానికి పనికొచ్చే డాలు ఒక చేతిలో పట్టుకున్నది. మరో చేతిలో జలజం అంటే తామర పువ్వు ఉన్నది. మళ్ళీ జలజం అంటే కూడా తామర పువ్వు అని అర్థం అనమాట. ఘంటాం, మరో దాంట్లో ఏమున్నది, ఘంట ఉన్నది, అద్భుతమైన ఘంట ఉన్నది. టింగ్ 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 అని కొట్టడానికి పనికొచ్చేటటువంటి ఒక ఘంట ఉన్నది. తర్వాత సురాభాజనం. సుర అంటే కళ్ళు, మద్యం. కానీ సురాభాజనం అన్నప్పుడు మాత్రం మధుపాత్ర అని చెప్పాలి, అంటే తేనె. ఓ చేతిలో గిన్నె ఉందిట, ఆ గిన్నెలో మంచి అప్పుడే తీసినటువంటి పువ్వుల్లోంచి తీసిన తేనె. సంస్కృతంలో సురాశబ్దమునకు పుష్పాసవము, పువ్వులలో నుంచి తీయబడినటువంటి రసమని కూడా అర్థం. అమ్మవారి చేతిలో ఎప్పుడూ కూడా ఒక తేనె పాత్ర ఉంటుంది. ఆ తర్వాత సోలం ఒక చేతిలో ఉన్నది. పాశం అంటే తాడున్నది. సుదర్శనం చక్రం ఉన్నది. ఈ విధంగా అమ్మవారి చేతులు ఏమేమి ఉన్నాయి వరుసగా, అక్షస్రక్ జపమాల ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది పరసు గండ్రగొడ్డలి, 3 గద, 4 బాణం, 5 కులిశం, 6 పద్మం, 7 ధనుస్సు, 8వది జలకమండలం, తర్వాత 9వది దండం, 10వది శక్తి, 11 ఖడ్గం, 12వది చర్మజలజం అనగా డాలు, తర్వాతది ఘంట, ఆపై గంట తర్వాతది ఎన్నోది, ఘంట ఎన్నోది ఇప్పుడు మీకు చెప్పినటువంటి దాంట్లో 14వది ఘంట అయ్యింది. సురాభాజనం మధుపాత్ర 15వది అయ్యింది. సోలం 16 అయ్యింది. పాశం తాడు 17 అయ్యింది. సుదర్శన చక్రం 18. అమ్మవారు 18 ఆయుధములు ధరించింది చేతుల్లో. అంటే ఏం చెప్పాడు, 18 చేతులు ఉన్నాయని. 18 చేతులు ఉన్నాయని ఎక్కడ చెప్పడం, చెప్పకుండానే తన చేతులలో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం చొప్పున 18 ఆయుధములు ధరించింది. అంటే మనకి చెప్పకుండానే 18 చేతులు ఉన్నాయి. అష్టాదశ భుజాదేవి మహాలక్ష్మి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారికి 18 చేతులు ఉంటాయి. ఈ చేతులలో ఈ ఆయుధములు ధరించింది. ఈ ఆయుధములు ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాను, అసలు అమ్మవారి చేతులు 18 ఉన్నాయని, ఆ 18 చేతుల్లో ఈ ఆయుధాలు ఉన్నాయని తెల్లవారి లేచి ఎవడైనా తలుచుకుంటే, వాటిని గుర్తుకు తెచ్చుకుంటే వాడి యొక్క జన్మ కర్మములు పాపకర్మలన్నీ పటాపంచలైపోతాయట. నా ఆయుధములే మిమ్మల్ని రక్షిస్తాయంది ఆవిడ. నా ఆయుధములు తలుచుకుంటే చాలు, మీరు ఆనాటి వరకు చేసిన భయంకరమైన క్రూరమైన కఠోరమైన పాపములన్నీ నిమిషాల్లో తొలగిపోతాయి అన్నది. అందుకని 1-2 సార్లు వర్ణించేటప్పుడు వీటినే వర్ణిస్తారు. ఆఖరణ కూడా మళ్ళీ స్తోత్రంలో నీ చేతిలో ఉన్న సోలం రక్షించుగాక, చక్రం రక్షించుగాక అన్నారు. ఇప్పుడు ఈ 18 రక్షించుగాక. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం మనం. జపమాల, అక్షమాల, 2వది గండ్రగొడ్డలి, 3 గద, 4 బాణం, 5 వజ్రం, 6 పద్మం, 7 ధనుస్సు, 8 కమండలం, 9 దండం, 10 శక్తి, 11 ఖడ్గం, 12 డాలు, 13 శంఖం, 14 గంట, 15 మధుపాత్ర పానపాత్ర, 16 సోలం, 17 పాశం, 18 చక్రం. ఇవి తన చేతులలో ధరించినటువంటి జగన్మాతని తామర పువ్వులో కూర్చున్న దానిని సేవిస్తున్నాము. ఇంకా ఆవిడ ఎటువంటిది, ప్రసన్నాననం. ఆననము అంటే ముఖం, ప్రసన్నమైన ముఖం కలిగిందట. ఆవిడ ముఖం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, వెలిగిపోతుంది, శాంతంగా ఉంటుంది, అసలు ముటముట్లాడదు. అసలు మన ముఖం చూడగానే ఆహ్లాదం కలగాలండి. ఆ మనిషిని చూడగానే అమ్మాయ ప్రసన్నంగా ఉన్నాడు రా బాబు అనిపించాలి. కానీ ఎప్పుడు చూసి మరి పళ్ళు పటపట కొరుకుతూ ఉంటే వాడు నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియకపోతే ఎలాగండి.
కొన్ని పిశాచ మొహాలను ఉంటాయి, ప్రేతకళ. ఆ ముఖాల్లో మాట వరసకు కూడా నవ్వు ఉండదు. మరి పూర్వజన్మలో ఏం చేసి పుట్టారో తెలియదు, కానీ వాడు నవ్వుతాడో తెలియదు, నవ్వడో తెలియదు. దానికి తోడు గెడ్డాలు ఒకటి పైగా. ఈ దాంతో మనకి విసుగొచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా చిరునవ్వుతూ ఉండాలి. ముఖం అంటే ప్రసన్నంగా ఉండాలి. ఆ ముఖం చూడగానే ఆనందం కావాలి. అందుకే మీకు ఎప్పుడు ఏ దేవతను చూచినా మందస్మిత వదనుడు అని పిలుస్తారు. విష్ణువుని చూడండి, మందస్మిత వదనుడు, చిన్న నవ్వు నవ్వుతున్నవాడు. మళ్ళీ వికటాట్టహాసం చేయకూడదు, కుంభకర్ణుడిలాగా దుర్యోధనుడిలాగా అంటే చచ్చిపోతాం మళ్ళీ. కాబట్టి హాయిగా ప్రసన్నంగా ఉండాలి, చిన్న నవ్వుతూ ఉండాలి, అందమైన ముఖంతో ఉండాలి. దాంతో ముఖానికి అందం కూడా వస్తుందండి. అసలు నవ్వుతో అందం వస్తుంది, అందంతో నవ్వు వస్తుంది. ఆ తల్లి ఎప్పుడూ కూడా అలా శాంతముగా చిరునవ్వుతూ ఉంటుంది. ఇంకెటువంటిది ఆవిడ మహాలక్ష్మి? సైరిభమర్దిని అనగా దున్నపోతు రూపంలో ఉన్నవాడిని చంపింది, మహిషాసురుణ్ణి వధించింది. మహిషాసురుణ్ణి సంహరించిన ఆ తల్లి పేరు మహాలక్ష్మి. ఆ తెలియక చాలా మంది మనం మహిషాసుర మర్దని అంటున్నాం, కానీ ఇంతగా ఆ మహిషాసుర మర్దని రూపం మహాలక్ష్మి రూపం అన్నమాట. ఈ రూపముతో ఆ తల్లి వాడిని సంహరించింది. అటువంటి తల్లిని సేవిస్తున్నామని ప్రారంభం చేశారు ఈ స్తోత్రంతో.